ఎంత ధైర్యం రా నీకు? నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానని నా ఎదురుగానే చెప్తావా? చెప్తాడు. నీ ముందే కాదు, ఎంతమంది ముందైనా చెప్తాడు. నాయకర్ గారు, నా మాట వినండి ప్లీజ్. గొడవలొద్దు, మనందరం కూర్చొని ఈ సమస్యను పరిష్కరించుకుందాం. సాత్విక్, నువ్వు తగ్గొద్దు, వెనకడుగు వెయ్యొద్దు. ఆ నాయకర్ నీ ప్రేమని ఎలా ఓడిస్తాడో చూద్దాం. అది కాదు సాత్విక్, మాకు నువ్వంటే. నాకు ఏ అన్నయ్య లేడు, ఏ కన్నయ్య లేడు. నా ప్రేమను వ్యతిరేకించే వాళ్ళు ఎవరైనా సరే నాకు శత్రువులే. వెళ్ళండి, వెళ్ళి మీ జగ్గప్పకి మాట చెప్పండి. చూసినారా ఐశ్వర్య గారు, మా సాత్విక్ ఎంత ఆవేశపడిపోతా ఉన్నాడో? అది ఆవేశం కాదు నాగిరెడ్డి, ఆవేదన. ఆవేదన. అవును నాగిరెడ్డి, ఆ అలేఖ్య ఇంట్లో మాకు జరిగిన అవమానం అలాంటిది. అక్కడెవరూ మనుషుల్లా ప్రవర్తించలేదు, రాక్షసుల్లా ప్రవర్తించారు. ప్రేమకు సపోర్ట్ చేయటమే తప్పన్నట్లు మమ్మల్ని తప్పుపట్టారు. సాత్విక్ ని ఎవ్వరూ లేని ఒక అనాథగా ట్రీట్ చేశారు నాగిరెడ్డి. ఇదంతా ఎందువల్ల? సాత్విక్ కి తన అన్నయ్య సపోర్ట్ లేకపోవడం వల్లే కదా. మీ జగ్గప్పంటే ఎవరు? ఒక సింహం. ఆ సింహం తలుచుకుంటే తన తమ్ముడు ప్రేమను గెలిపించుకోవటం క్షణాల్లో పని. ఎప్పుడో ఊహ తెలియక ముందు అలేఖ్య తనకు ఉపకారం చేసిందని ఇప్పుడు తన తమ్ముడికి అపకారం చేస్తాడా? రెడ్డి గారు చాలా మంచివారు. ఇంటికొస్తే సొంత చెల్లెల కంటే నన్ను ఎక్కువగా ఆదరించారు. ఆయన చేసిన మర్యాదల్ని నేనెప్పుడు మర్చిపోలేను. కానీ ఆయన రెడ్డమ్మ రెడ్డమ్మ అంటూ అలేఖ్య మీద పిచ్చి అభిమానంతో తమ్ముడు ప్రేమని బలపెడుతున్నారు. అదే అదే సాత్విక్ తట్టుకోలేకపోతున్నాడు. ఒరే సాత్విక్, నీ పట్టుదల చూస్తుంటే నీ ప్రేమ గెలిచి తీరుతుందనిపిస్తుంది. అది మాకు సంతోషమేరా. కానీ అంత లోపల నువ్వేమైపోతావోనని మాకు భయమేస్తోంది. తొక్కలో ప్రాణంరా, ఉంటే అంత పోతే అంత. ప్రేమరా ప్రేమ. అదే కాకుండా పోయినప్పుడు నా ప్రాణం ఎలాగో పోద్ది. ఉండే ప్రాణాలు ఉంటాయి, పోయే ప్రాణాలు పోతాయి. వీళ్ళు పెట్టే భయాలు నా వెంట్రుక ముక్కతో సమానం. ఈ సాత్విక్ ఎవరికి భయపడ్డు. చావు కూడా భయపడుతూ నన్ను చంపాలే గాని ఈ సాత్విక్ని ఎవ్వరూ భయపెట్టలేరు. మీరు ధైర్యంగా వెళ్ళండి. సాత్విక్, వద్దు నాగిరెడ్డి, వద్దు. కళ్ళల్లో నీళ్లు నింపుకోవద్దు. అది తిరిగి వాళ్ళ లక్షణం. కళ్ళు ధైర్యంతో మండిపోవాలి, పిడికిళ్ళు దమ్ముతో తొడగట్టాలి. నా ప్రేమకి ఎవరడ్డొస్తారో చూస్తాను. చూసావా నాగిరెడ్డి, నా తమ్ముడి ధైర్యం? మా సాత్విక్ ప్రేమ ముందు ఎలాంటి మొనగాడు నిలబడలేడు. వాడి ప్రేమే వాడిని గెలిపిస్తుంది. మీరు ధైర్యంగా వెళ్ళండి.
మా సాత్విక్ని ఈ చేతులతో పెంచినాను. అందుకే సాత్విక్ అంటే ఎంతో ఇష్టం. ఏడవద్దని సాత్విక్ ఎంత చెప్తున్నా నాకు ఏడుపు ఆగడం లేదు. ఇవి పెరిగితనంతో వచ్చే కన్నీళ్లు కాదు, సాత్విక్ మీద అభిమానంతో వచ్చే కన్నీళ్లు. ఏమైనా మా సాత్విక్కి మీరున్నారు, మాకది చాలు. మేము వస్తాం. అలాగే వస్తాం సాత్విక్. జాగ్రత్త. వస్తాం సాత్విక్. వెళ్ళొస్తానరా. అలాగే జాగ్రత్తగా వెళ్ళండి. మమతలోని మహిమలోని ఆదర్శాలే మావని, ఒకరికి ఒకరు కలిసి మెలిసి బ్రతికే లక్ష్యం మాదని. మమతలోని మహిమలోని ఆదర్శాలే మావని, ఒకరు కలిసి మెలిసి బ్రతికే లక్ష్యం మాదని. అనుభూతిలోగిలి ప్రేమ వాకిలి అదే మాదని. అపురూపం చెలిమి ప్రేమేలెమ్మని చెప్పేశాముగా, చెప్పేశాముగా. దీనికొక్కటే పరిష్కారం. ఆలస్యం చేయకుండా వెంటనే శ్రావణ్ మీనాక్షిలకి పెళ్లి చేయాలి. అమ్మా లేఖ్య, వెంటనే పంతులు గారిని పిలిపించు, ముహూర్తం పెట్టిద్దాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా శ్రావణ్ మీనాక్షిలకి పెళ్లి చేసి తీరాలి.
అరుంధతి గారు బాగున్నారా? బాగున్నాను సంతోష్ గారు. రాక కూర్చోక. ఏం తీసుకుంటావు? నాకేం వద్దా ఐశ్వర్య. ఏంటి అరుంధతి గారు ఏం వెతుకుతున్నారు? ఏం లేదు. నా తమ్ముడు సాత్విక్ ఎక్కడా? ఏంటి సాత్విక్, ఏంటిదంతా? సాత్విక్ ప్రేమ కోసం పోరాడుతున్నాడు కదా, అందుకే బలం కోసం ఇలా తింటున్నాడు. అందులోనూ నాయకర్ లాంటి వ్యక్తితో పోరాటం అంటే మాటలా? దేన్నైనా ఎదుర్కోవాలంటే గుండె బలంతో పాటు కండబలం కూడా కావాలి కదా. అందుకే సాత్విక్ని ఇలా మేపుతున్నాం. సాత్విక్, ఆ ఎగ్స్ ఒక్కటి కూడా మిగిల్చకుండా తినేయాలి. ఈ మధ్య వాకింగ్ తో పాటు హెవీ ఎక్సర్సైజులు కూడా చేస్తున్నాడు. క్వాలిటీ ఫుడ్ తింటున్నాడు. రైస్ పూర్తిగా మానేశాడు అరుంధతి గారు. ఓన్లీ పుల్కాలే తింటున్నాడు. నైట్ పడుకునే ముందు 1 లీటర్ పాలు తాగుతున్నాడు. 10 మంది ఒకేసారి కలిసి వచ్చిన మా సాత్విక్ని ఏమీ చేయలేనంత ఉక్కు మనిషిలా తయారు చేస్తున్నాం. సాత్విక్, కోయంబత్తూరులో నిన్నే సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి ఎందుకు రప్పించానో తెలుసా? నీలో ఈ దమ్ము ధైర్యం ఉన్నాయి కాబట్టే ఇప్పుడు నేననుకున్నట్టే జరుగుతుంది. అక్క, ఏదో పని మీద వచ్చినట్టున్నావు. మీకొక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను. ఆ విషయం చెప్పే ముందు ఇంకో మ్యాటర్ చెప్పాలి. నేనిప్పుడు మా అత్తయ్య ఇంట్లో ఉండడం లేదు, అలేఖ్య ఇంట్లోనే ఉంటున్నాను. ఎందుకంటే అలేఖ్య నా చెల్లెలు. అలాగే నువ్వు కూడా నా చెల్లెల్లాంటి దానివే. నాకు అలేఖ్యంతో నువ్వు, సంతోష్ గారు, సాత్విక్ కూడా అంతే. నాకు అలేఖ్య మీద కోపం లేదు, నీ మీద కోపం లేదు. నేనింతకు ముందు ఎన్నో చేశాను, కానీ ఇప్పుడు మాత్రం ఎవరి విషయంలోనూ జోక్యం చేసుకోకుండా ఉంటున్నాను. మీరే చూసుంటారు కదా.
కానీ నాకక్కడ మీనాక్షి మీద చాలా జాలేస్తోంది. మీనాక్షిని అలేఖ్య కొట్టి, అలేఖ్యాదేవి కొట్టి, నాయకరు కొట్టి అందరూ మీనాక్షి మీద ప్రతాపం చూపిస్తున్నారు. నేనది తట్టుకోలేకపోతున్నాను. సాత్విక్ మీనాక్షిలది నిజమైన ప్రేమ కాబట్టి ఇద్దరూ ఒక్కటైపోవాలి. నేనా విషయం అలేఖ్యకి చెప్పలేకపోతున్నాను. చెప్పినా అర్థం చేసుకోదు. అలాగే మావయ్య కూడా అర్థం చేసుకోడు. మీరే ఏదో విధంగా సాత్విక్ మీనాక్షిలకి పెళ్లి చేయమని చెప్పడానికొచ్చాను. చాలా థ్యాంక్స్ అరుంధతి గారు, మాకు మద్దతు ఇచ్చినందుకు. నేను మీకు మద్దతిస్తున్నట్టు అలేఖ్యకి తెలిస్తే అలేఖ్య నన్ను ఇంట్లో ఉండనివ్వదు. చచా, మేమెందుకలా చెప్తాం అక్క? అక్క, ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలన్నా ఏంటది? అక్కడ శ్రావణ్కి మీనాక్షికి ఊరి చివరినున్న వెంకటేశ్వర స్వామి గుళ్ళో పెళ్లి చేయాలని మా మామయ్య ఫిక్స్ అయిపోయారు. మధురైలో రిసెప్షన్ పెడతారట. ఇంకో గంటలో ముహూర్తం పెట్టడానికి పంతులు గారు వస్తున్నారు. సాత్విక్, మనం ఎప్పుడు పెట్టుకుందాం ముహూర్తం? వాళ్ళు ఎప్పుడు పెట్టుకుంటే మనం అప్పుడే పెట్టుకుందాం అక్క. వెరీ గుడ్ సాత్విక్, అలాగే చేద్దాం. బావా, ఆ, అక్కడ ఇంకో గంటలో స్టార్ట్ అవుతుంది. మనం కూడా అప్పుడే పెట్టిద్దాం. పంతులు గారికి ఫోన్ చేయి. అలాగే. అలాగే. ఐశ్వర్య, పంతులు గారు వెంటనే బయలుదేరి వచ్చేస్తానన్నారు. ఐశ్వర్య, నువ్వు నా చెల్లెలివే, అలేఖ్య నా చెల్లెలే. మీరిద్దరూ ఓడిపోకూడదు. ప్రేమ నెగ్గాలని ఇలా చెప్పాను. వస్తాను ఐశ్వర్య. పంతులు గారు, ఎంత దగ్గరలో మంచి ముహూర్తం ఉంటే అంత దగ్గరలో ముహూర్తం పెట్టండి. అలాగే అండి.
నెంబర్ని మేడం. ఏ రాక్షసి, ఎందుకు చేశావే? ముందు ఫోన్ పెట్టి. మేడం మేడం మేడం, నేను చెప్పేది కొంచెం వినండి మేడం.